ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈ రోజున మన పాఠం హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 6 నుండి 11వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి, ఆలకించండి. తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించాలని భూదిగంతముల వరకు సంచరించే ఉద్రేకము గల క్రూరులైన కల్దీయులను నేను రేపుతున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చవచ్చినట్లు ఏర్పరచుకుంటారు. వారి గుర్రములు చిరుతపులుల కంటే వేగముగా పరిగెత్తుతాయి. రాత్రియందు తిరుగులాడే తోడేళ్ల కంటే అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున జొరబడతారు. ఎరను పట్టుకోవడానికి పక్షిరాజు ఒడిగా వచ్చునట్లు వారు పరుగులెత్తి వస్తారు. వెనక్కు చూడకుండా బలాత్కారము చేయడానికి వారు వస్తారు. ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకుంటారు. రాజులను అపహాస్యం చేస్తారు. అధిపతులను హేళన చేస్తారు. ప్రాకారము గల దుర్గములన్నిటినీ తృణీకరిస్తారు. మంటి దిబ్బ వేసి వాటిని పట్టుకుంటారు. తమ బలమునే తమకు దేవతగా భావిస్తారు. గాలి కొట్టుకొని పోయినట్లు పోతూ అపరాధులవుతారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? గత పాఠంలో మనము నేర్చుకున్న సత్యాలు నమ్మదగినవి. దేవుడు క్రీస్తునందు లోకానికి అనుగ్రహించిన రక్షణలో రహస్యమేమీ లేదు. అది బహిరంగం. యేసు సిలువ వేయబడినప్పుడు పస్కా పండుగను ఆచరించడానికి యూదులు పలు స్థలాల నుండి యెరూషలేముకు వచ్చారు. నజరేయుడైన యేసు సిలువ మీద చనిపోయిన వార్తను వారు ఆయా స్థలాలకు మోసుకు వెళ్లారు. ఆయన చనిపోయి తిరిగి లేచాడట అని కూడా చెప్పుకున్నారు. పరిశుద్ధాత్మ మేడగదిలోని విశ్వాసులపైకి వచ్చినప్పుడు, పెంతెకొస్తునాడు అపొస్తలులు ప్రసంగించినప్పుడు మహాజన సమూహం అక్కడ సమకూడారు. ఈ వార్త అంతటా ప్రసరించింది. 3,000 మంది రక్షించబడ్డారు. అయినా రోమా ప్రభుత్వం దీన్ని అంతగా పట్టించుకోలేదు. పౌలు అన్నాడు, ప్రవక్తల గ్రంథమందు అనగా హబక్కూకు 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడినది మీ మీదికి రాకుండా చూసుకోండి. అదేమనగా, ఇదిగో తిరస్కరించే వారలారా, ఆశ్చర్యపడండి, నశించండి. మీ దినములలో నేనొక కార్యము చేస్తాను. ఆ కార్యమును ఒకడు మీకు వివరించినా మీరెంతమాత్రమూ నమ్మరు. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 38 నుండి 41వ వచనం వరకు. ప్రియ శ్రోతలు, గమనించండి. ఈ రోజున కూడా అనేక మంది విశ్వాసులు అడిగే ప్రశ్న ఇదే. నేటి పరిస్థితులలో దేవుడు ఏమీ చర్య తీసుకోకుండా ఊరుకున్నాడెందుకని? 2000 సంవత్సరాల క్రితం దేవుడు తన కుమారుణ్ణి మనకివ్వలేదా? లోకపాపాన్ని మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల యేసు మళ్లీ మరొకసారి ఆయన మరొక గొప్ప కార్యం చేయ తలపెట్టాడు. అయినా లోకం ఇది నమ్మటం లేదు.
అందరూ తమకిష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా పాపం చేస్తూనే ఉన్నారు. యేసు రెండోసారి రాబోతున్నాడు. లోక సమస్యలకు ఆ సంఘటనే నిత్య పరిష్కారం. దేవుని తీర్పు ఆగదు, హఠాత్తుగా వచ్చి తీరుతుంది. 6వ వచనంలో దేవుడంటున్నాడు, నేను కల్దీయులను రేపుతాను. ఆ జాతి ఉధృతంగా చెలరేగుతుంది. యూఫ్రటీసు నదీ తీరాన బబులోను జాతి ఆవిర్భవించింది. అది ప్రపంచ మహాసామ్రాజ్యమవుతుంది. దానియేలు గ్రంథంలోని విగ్రహం తల బంగారు. అదే బబులోను రాజ్యం. ప్రపంచ సామ్రాజ్యాలలో మొదటిది. తనవి కాని ఉనికి పట్టులను బబులోను ఆక్రమిస్తుంది. ఉద్రేకము గల క్రూరమైన జాతి బబులోను కల్దీయ జాతి. యూదాను వారు ఆక్రమించుకుంటారు. వారిని బబులోను చెరగొనిపోతుంది. వారు ఘోరమైన భీకర జనం. ప్రపంచ విజేతలమవుదామని వారి ధీమా. 3ఓసారి యెరూషలేమును ముట్టడించి దాన్ని ధ్వంసం చేశారు. తమకెవరూ సాటిలేరని వారి గర్వం, దర్పం, అహంకారం. వారి ప్రభుత్వం, వారి చట్టాలు, వారి స్వార్థమునకు, సామ్రాజ్యకాంక్షకు నిదర్శనాలు. వారు దగాకోరులు, బడాయికోరులు. నెబుకద్నెజరులో ఈ అవలక్షణాలన్నీ ఉన్నాయి. చివరికి నెబుకద్నెజరు పశుప్రాయుడైపోయాడు. అతనిలో పాశవిక లక్షణాలు, గుణాలు ప్రకోపించాయి. పశువై అడవిలో గడ్డి మేశాడు. మానసిక రుగ్మతకు గురై ఉన్మాదం ముదిరి వన్యమృగమైపోయాడు. బబులోను గుర్రాలు మహావేగంతో పరిగెడతాయి. తోడేళ్ల కంటే చురుకైన గుర్రాలు పక్షిరాజులాగా ఎగిరి వచ్చి మీద పడతారు. ఈజిప్టు రాజ్యం రథాలకు ప్రసిద్ధి. అష్షూరు వారికి మంచి రథాలున్నాయి. అయితే బబులోను గుర్రాలు వారి ప్రత్యేకత. బబులోను రాజులు చండశాసనులు. శత్రువులను చిత్రవధ చేస్తారు. రక్తదాహం వారికి మరీ ఎక్కువ. బబులోను సైనికులు ఆకలిగొన్న వన్యమృగాలు. వారే కల్దీయులు. దేవుడంటున్నాడు, ఓ యూదా, నీ మీదికి బబులోనును ఉసికొల్పుతున్నాను. త్వరలోనే వారు వచ్చి నీ మీద పడతారు. ఎవరు ఏది విత్తితే అదే పంట కోస్తారు. లెక్కకు మిక్కిలిగా జనాన్ని చెరబట్టి బానిసలుగా చేసి వారిని యుద్ధ ఖైదీలుగా పట్టుకపోతారు. రాజులను, అధిపతులను మంటిదిబ్బలు వేసి పట్టుకుంటారు. వారిని అవమానపరుస్తారు. శత్రువుల కోటలను ముట్టడిస్తారు, లోబరుచుకుంటారు. బబులోను వారికి తమ బలమే తమకు దేవుడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో నెబుకద్నెజరు అన్నాడు, బబులోను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచటానికి నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా? నెబుకద్నెజరు బలపరాక్రమములే అతనికి దేవుడు. అసలు దేవుడు అతనికి లేడు, అతనికి కనబడడు. యూదా ప్రజలను హింసించిన బబులోనుకు ఆ తరువాత శిక్ష తప్పదు. యూదాను క్రమశిక్షణలో పెట్టడానికి దేవుడు బబులోనును తన శిక్షాదండంగా వాడుకున్నాడు. యూదా దేవునికి నిబంధన ప్రజలు. 2 సమూయేలు 7వ అధ్యాయం 14వ వచనం దేవుడన్నాడు, నేను తండ్రిని, అతడు నా కుమారుడు. అతడు పాపము చేస్తే నరుల దండముతో, మనుష్యులకు తగిలే దెబ్బలతో అతణ్ణి శిక్షిస్తాను. అతనికి నా కృపను దూరము చెయ్యను. కీర్తనలు 89, 32, 33 వచనాలు. నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షిస్తాను. కాని నా కృపను బొత్తిగా ఎడము చేయను, నా విశ్వాస్యతను విడువను. శ్రోతలు గ్రహించండి, మన దేవుడు నిబంధన దేవుడు, విశ్వసనీయుడు. కీర్తనలు 111, 5వ వచనం. ఆయన నిత్య నూతన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. 2 తిమోతి 2వ అధ్యాయం 12, 13 వచనాలు. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగను అంటాడు. మనము నమ్మదగని వారమైనా ఆయన నమ్మదగినవాడు.
మన దేవుడు తన నిబంధనను ఎన్నడూ మీరడు. దేవుని బిడ్డలం మనం, నిబంధన జనులం. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు సమస్త ప్రజల స్థితిగతులను పర్యవేక్షిస్తాడు. కీర్తనలు 67 వచనం 3. ఆయన భూమిపై ఉన్న సకల జనములకు ఏలిక. న్యాయమును బట్టి ఆయన సకల జనములకు తీర్పు తీరుస్తాడు. 89వ కీర్తన 14వ వచనం. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు. మన దేవుని సెలవు లేకుండా మన జీవితాలలో ఏమీ జరగదు. నీనెవే నాశనమైనప్పుడు, బబులోను లేచినప్పుడు ఈ సంఘటనల వెనుక దేవుడున్నాడు. యూదాగాని ఇశ్రాయేలుగాని క్రమశిక్షణలో దండించబడినప్పుడు ఆ నైతిక బాధ్యత దేవునిదే. నేనొక కార్యము చేయబోతున్నాను, కల్దీయులను నేను రేపుతాను అంటున్నాడు దేవుడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. తీర్పు తీర్చుటకై నేను మీ వద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీద, వ్యభిచారుల మీద, అప్రమాణికుల మీద నాకు భయపడక వారి కూలి విషయములో కూలివారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేసే వారి మీద కూడా దృఢముగా సాక్ష్యము పలుకుతానని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనం. తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును దేవుడు నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి యేసును లేపినందున దీనిని నమ్మటానికి అందరికీ ఆధారము కలుగచేశాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? దేవుని ప్రజలే అయినా వారు పాపం చేస్తే దేవుడు తప్పక వారి మీద క్రమశిక్షణ చర్య తీసుకుంటాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 28వ వచనం. యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించే మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపము మీకు కలుగుతుంది. దేవుని క్రమశిక్షణలో దేవుని కృప ఆయన బిడ్డలకు తోడై ఉంటుంది. 1 పేతురు 4వ అధ్యాయం 17-18 వచనాలు. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమయ్యే కాలము వచ్చింది. అది మన వద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? నీతిమంతుడే రక్షించబడడం దుర్లభమైతే భక్తిహీనుడు, పాపి ఎక్కడ నిలుస్తారు? తన బిడ్డల క్రమశిక్షణకై దేవుడు ఎలాంటి సాధనమునైనా వాడుకొనగలడు. ఈ సత్యం మనకి పాఠంలో చక్కగా బోధపడుతోంది. దేవుడు కొంతకాలం ఇదే రీతిగా అష్షూరును వాడుకున్నాడు. దేవుని చేతి సాధనమయ్యారు అష్షూరు వారు. యెషయా 10వ అధ్యాయం 5వ వచనం. అష్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది అన్నాడు దేవుడు. దేవుడు వాడుకునే సాధనమైనంత మాత్రాన ఆ జాతి దేవుని తీర్పును తప్పించుకోజాలదు. ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనంలోని శోధన మహాభయంకరమైనది. మీరు దేవుడే అయిపోతారు అని సైతాను ఆదాము దంపతులను మభ్యపెట్టాడు. అలాగే బబులోను సామ్రాజ్యనేత నేనే దేవుణ్ణి అనుకుని తనను తానే నాశనం చేసుకున్నాడు. ప్రియశ్రోతలు, హబక్కూకు సందేశం ఇదే. మనకు సందేహాన్ని జయించే విశ్వాసం కావాలి. దేవుని ప్రజలైన యూదావారిని శిక్షించడానికి దేవుడు పాపిష్టి క్రూరజనమైన బబులోను వారిని ఉపయోగించడం ఎందుకు అన్నది ప్రవక్తను కలవరపరిచిన ప్రశ్న. ఈ ప్రశ్నకు దేవుడు జవాబిచ్చాడు. నీతిమంతుడు విశ్వాసము వల్లనే జీవిస్తాడు. తన కాలమందే జరుగుతున్న దౌర్జన్యాన్ని చూచి ప్రవక్త ఎంతో ఆందోళన చెందాడు. దానికి దేవుడు జవాబిస్తూ అన్నాడు, తన ప్రజలను శిక్షించేందుకు దేవుడు కల్దీయులను అనగా బబులోనును రప్పిస్తాడు. హబక్కూకు సందేహం దేవుడే తీర్చగలడు. వారిని వీరిని అడగకుండా ప్రవక్త దేవుణ్ణే నేరుగా అడుగుతున్నాడు.
బాప్తిస్మమిచ్చిన యోహాను చెరసాలలో ఉండగా అతనికి ఒక సందేహం కలిగింది. ఈయనే మెస్సియానా, లేక మేము మరొకరి కోసం కనిపెట్టుకోవాలా? సందేహాలు రావటం తప్పు కాదు, కాని ఆ సందేహం తీర్చమని దేవుణ్ణే అడగాలి. బాప్తిస్మకుడైన యోహాను యేసునే నేరుగా అడిగాడు. తన శిష్యులను యేసు వద్దకు పంపించాడు. దానికి ప్రభువు సూటిగా జవాబు చెప్పక, కనిపెట్టి చూస్తూ ఉండు అన్నాడు. నీవు మెస్సియావైతే ఈ రోగుల మధ్య, వికలాంగుల మధ్య ఏం చేస్తున్నావు అంటే, ప్రభు అన్నాడు, ఏం చేస్తున్నానో చూడు, ఇలాంటి వారినే బాగు చేసుకుంటాను, వీరిదే రాజ్యం అన్నాడు. అలాగే హబక్కూకు ధర్మ సందేహానికి దేవుడే జవాబు చెప్పాడు. శ్రోతలు, ఈ పాఠంలోని సారాంశమిదే. యూదావారిలోని భ్రష్టమైపోయిన స్థితిని గురించి తాను చర్య తీసుకోబోతున్నట్లు దేవుడు మాట ఇస్తున్నాడు. యూదారాజ్యానికి అంతం వచ్చిందని, అందుకు సాధనంగా బబులోను సైన్యాన్ని వాడుకుంటానని దేవుడంటున్నాడు. లోకములోని సమస్త జాతులలో యూదులను దేవుడు ప్రత్యేకించుకున్నాడు, తన స్వంత ప్రజగా ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు ఉత్తర రాజ్యాన్ని శిక్షించేందుకు దేవుడు అషూరు వారిని వాడుకున్నప్పటికీ యూదా ప్రజలు అలాంటిది తమకు జరుగుతుంది అంటే నమ్మలేకపోతున్నారు. ఏ జాతి అయినా ఈ భూమిపై అధికారానికి వచ్చిందంటే ఏకైక సత్యదేవుడే ఆ జాతిని హెచ్చించాడని గ్రహించాలి. ఏ జాతి అయినా నిర్వీర్యమై బలహీనమైందంటే, అది శిథిలావస్థలో ఉన్నదంటే దేవుడే దాన్ని అణగదొక్కాడని గ్రహించాలి. బబులోను ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన రాజ్యమై, అంతకు ముందు గొప్ప రాజ్యమైన అష్షూరును పూర్తిగా ఓడించింది. బబులోను ప్రజలు క్రూరులే, అహంకారులు, సత్యదేవుణ్ణి ఏమాత్రమూ ఖాతరు చెయ్యని విచ్చలవిడి జనం. బబులోను వారు తమ సైనిక బలాన్నే తమ దేవుడని భావించారు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 38వ వచనం. నెబుకద్నెజరు తన పితరులెరుగని దేవతను, అనగా ప్రాకారముల దేవతను, వారి దేవతకు మారుగా ఘనపరుస్తాడు. బంగారాన్ని, వెండిని, విలువగల రాళ్లను, మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను ఘనపరుస్తాడు. శ్రోతలు, మన దేవుడైతే యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము, సహాయము మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.